పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ జనక కుమారను నేక దేవా జనక కుమారను నేక దేవా ధన మహిమ చెల్లును ధన నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాని ప్రగలరా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభువా మమ్మను కనికరింపుము. మన విశ్వాసం మొత్తము భూమి ఆకాశమును సృష్టించిన సర్వశక్తుల దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కీర్తన అమర్నాథ్ గారు ఉత్తరాలు చదవండి. 24 యెహోవా ఈ దిక్కునకు 24 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసమును యెహోవాదే. ఆయన ఆయన సముద్రం పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడో ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడో. కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువాడు యాకోబు దేవా నీ సన్నిధిని గడుపువాడు అటువాడే. కొమ్మములారా మీ తరల పరిగెత్తుడు మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన గంటలారా మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా. కొమ్మములారా మీ తరల పరిగెత్తుడు పురాతనమైన గంటలారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకున్నాడు. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములు కలుపుని యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. తండ్రికిని కుమారులకిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందామండి. 127వ కీర్తన. దయచేసి స్త్రీల్లో నుండి ఎవరైనా ఒకరు చదివి సహకరించండి. 127వ కీర్తన. గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. ఎవరి కాలమందు పుట్టిన కుమారుని
24వ కీర్తన చదవగా విన్నాము. 127వ కీర్తన. ఈ రెండు కీర్తనల యొక్క సారాంశం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం కార్యక్రమం ముగించుకున్నాం. ఎవరైనా ఏదైనా నిజం చెప్పడానికి సాహసం చేశారనుకోండి, ఏమంటారు కదా, 10 మంది కట్టిన ఇంట్లో మాట్లాడుతున్నాను, అవునా, నలుగురు కట్టిన ఇంట్లో నేను మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటి, చాలా బలంగా ఉంటుందండి అని అనేసి భావంతో మాట్లాడతాను. 127వ కీర్తన ఇల్లు కట్టడం గురించి మాట్లాడుతూ, ఇల్లు అంటే నాట్ ఓన్లీ బిల్డింగ్, ఇట్ ఈజ్ ఏ పీపుల్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల సమూహముగా జ్ఞాపకం చేస్తారు పరిశుద్ధ గ్రంథం. ఇది కట్టబడ్డానికి పునాది ప్రారంభమైతే దానికి కావాల్సిన స్థలం కూడా చాలా ప్రాముఖ్యమైనది. సౌధమణి రామారావు గారిని ప్రేమించి దేవుడు చక్కటి స్థలాన్ని వారికి ఇవ్వడం జరిగింది. వారి పిల్లలకు పెద్ద కుమారుడికి ఈ యొక్క భూమిని ఇల్లు కట్టుకోవడానికి దేవుడు వారికి అనుగ్రహించిందని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే 24వ కీర్తన ఏమంటారంటే, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. అఫ్కోర్స్ నాన్నగారు ఇచ్చి ఉండొచ్చేమో కానీ ఇది మాత్రం దేవునిది. సో దేవునిది తన కుమారుడికి ఇవ్వగా ఆ కుమారుడు ఇంకొక కుమారుడికి, అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నది తప్ప ఇది అల్టిమేట్గా దేవుడు ఇచ్చాడనే భావంతోనే ఇంట్లో ఉండేవారు గమనించాల్సిన మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నారు. రెండవది 4వ వచనం వరకు కూడా 24వ కీర్తనలో అద్భుతంగా అంటాడు. ఇక్కడ ఈ భూమిని ఇచ్చిన ఉద్దేశం దేవుడు బలముగాను మరియు స్థిరముగాను ఉండటం కొరకు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏదైనా సంబంధం వచ్చిందనుకోండి, ఇల్లు పుల్లు ఉండాలి కదరా అని అంటాం మనం. ఇల్లు యొక్క ప్రాముఖ్యత అన్ని కోణాల్లో నుంచి కూడా చాలా అవసరం. కాబట్టి దేవుడు అస్థిరమైన జీవితమైన స్థిరమైన ఇల్లు కట్టుకోవడానికి పునాదిని ఆయనే వేసే భాగ్యాన్ని మనుషులకు తన స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు. జనరల్గా లేవీయులకు చెప్పాడు ఈ మాట, మీకు భూమి మీద ఏ స్వాస్థ్యం ఇవ్వను, నేనే మీకు స్వాస్థ్యం అని. సో అల్టిమేట్గా ఈ రెండు మాటలు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, భూమి దేవునిది, దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. రెండవది, బలముగా ఉండాలి, దేవుని మహిమార్థమైంది, అనగా మహిమగల రాజు నివసించినట్లుగా గృహం కట్టబడాలి. అప్పుడు భూమి మీద మనుషుల జీవితాలు శాశ్వతంగా పరలోక రాజ్యం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పము సౌదమణి గారు రామారావు గారికి ఇచ్చినటువంటి పిల్లల జీవితాలలో సదా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. భార్య భర్తను నాకు ఇటుకి వంటి ఎదిగినట్టు ప్రార్థన చేస్తాను. ప్రభు ప్రార్థనతో ముందుకెళ్తాను. నూనె ఉంటుందా? ప్రార్థన చేసుకుందామండి. పద్మ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాము. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా రక్షకుడవు నాయన, నీవు కట్టి ఇవ్వకపోతే ఇల్లు కట్టబడదయ్యా. ఎందుకు? భూమి నీది, భూమిలో ఉన్న సమస్తమును నీదే నాయన. నీవే సర్వాధికారి. నీ యొక్క ఔన్నత్యము, కనికరము, వాత్సల్య ప్రేమలను జ్ఞాపకం చేసుకొని మనుషులకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, చివరికి నీ ప్రాణాన్ని కూడా నాయన నువ్వు దారపోసిన దేవుడవు అయ్యా. నీకంటే ప్రేమించే నాథులు ఎవరు? ఇహమందైనను పరమందైనను మాకు కనబడరయ్యా. వర్ణించలేని నీ ప్రేమకు గుర్తుగా ఇదిగో తండ్రి రామోహన్ గారికి, పద్మ గారికి ప్రేమించి వారి తల్లిదండ్రులకు మీరు ఇచ్చినటువంటి ఈ స్వాస్యాన్ని పిల్లలకి ఇవ్వటంలో వారు వృద్ధి చెందడానికి నివాస గృహమును ఏర్పాటు చేసుకోవడానికి అయ్యా నీ మీదే మేమందరం ఆధారపడుతున్నామయ్యా. అయ్యా, భూమియు దాని సంపూర్ణతయు నీవు నీ పిల్లలకు కట్టి ఇచ్చే దేవుడు అయ్యా. ఇక్కడ మాత్రమే కాదుగా నీ తాత్కాలికమైన జీవితం కొరకు శాశ్వత కాలంలో ఉండే ఆయన నివాస స్థలాలు కూడా నువ్వే కట్టగలిగిన దేవుడు అయ్యా. ఆయన పునాది వేసింది నీవే, దాన్ని కట్టి బిడ్డలు నివసించడానికి యోగ్యమైన స్థితిని కూడా కలిగించేవాడు నీవే. గుమ్మాలను ఎత్తగలిగిన వాడువు నాయన, అందులో నివాసము చేయగలడానికి అట్టి శ్రేష్టమైన సమాధానం ఇచ్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ బిడ్డలు ఇదిగో ఎంతో ప్రార్థనతో, సంఘ సహకారంతో, పెద్దలు, స్త్రీల సమాజం వారు అంతటి అందరూ ప్రార్థన ఆత్మ కలిగిన వారే నీ దాసుడు ఈ స్థలములో గృహము కట్టుకుని నివసించాలన్న ఆకాంక్షను నాయన శుద్ధీకరింపబడిన మనస్సుతో దీవించి ప్రార్థించి వెళ్తున్నామయ్యా. నాయన ఇందులో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా
ఇదిగో ప్రారంభిస్తున్నటువంటి ఈనాటి నుండి తిరిగి మళ్ళీ గృహప్రవేశం చేసుకుని ఆ ఇంటిలో నివసించడానికి కావలసిన సమస్తమును కూడా మీరు అనుగ్రహించండి. అది ఐరన్ అవను, నాయన సిమెంట్ అవనండి, మ్యాషన్స్ వర్కర్స్ అవతనేమి, ఇసుక అయితేనేమి, చివరికి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా నీ ఔన్నత్యము వలన మీరు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి ప్రార్థన బిడ్డలందరితో కలిసి ఏకీభవిస్తున్నట్టుగా మా ఈ ఏకీభవించబడిన ప్రార్థన ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరే చేసి దీవించి మహిమ పొందమని, ఈ ఇంటిలోంచి రేపు కట్టబడిన తర్వాత రక్షణ సునాదాలు వినపింపబడి సాక్ష్యముగా బిడ్డలు నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామం పేరట ప్రార్థించుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరు గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము, అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము, శోధనలో తేకాల్సిన తప్పించుము, రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవెనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు అన్యోన్య సహవాసము ఆయన సమాధానము సకల దీవెనము చేరి వచ్చిన మీ ఎల్లరకును ప్రత్యేకించి రామోహన్ గారికి కట్టబడుతున్న ఇంటికి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయు నిశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మాని మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. పట్టుకుంటారా
అమ్మన్నాదు బాబా పుస్తకానికి మెయిన్ అదే ఉంటుంది. వచ్చాడా ఎవరంటే వెళ్తాకుండా సీసీ కెమెరాలో అక్కడి నుంచి ఆడి చూస్తాడు. పైన కూతురు పెద్ద మంచి కాలనీలది మాంగర్ మాంగడు వీళ్ళు మా ఊరిలో కూతురున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు ఎక్కడ జరిగితే జరగకూడదు జరగలేదు తెలియదు ఇక్కడ కొంచెం
ప్రసాదం అమ్మన్నాను ముంబై అంది చేసేప్పుడు పట్టుకెళ్తారు చాలా తెలిసింది నువ్వు కట్టుడు చేస్తాడు ఎవరు చేస్తాడు అంత ధైర్యంగా వాళ్ళు తెలిసినోళ్ళు తప్ప తిరువులు ఒకటి తెలిసినవాడు దగ్గర రావాలి బంధువు రావాలి దగ్గర కూర్చుని చేస్తుంది మనం దొరికేదండి ఇక్కడ కూరపోయింది ఇక్కడ పక్కన వచ్చేసారా ఇంట్లో